హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి పురస్కరించుకుని ప్రారంభమై ఉగాది రోజున ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి ఆదివారం నేడు ఆలయ ప్రాంగణంలో 30 మంది ఒగ్గు పూజారులు 7 గంటల పాటు శ్రమించి మహాపెద్దల పట్నం కార్యక్రమం కన్నులు వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు గొల్ల కేతమ్మ, బలీజ మేడలమ్మ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవాలయ మానవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలలో చివరి ఆదివారం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పట్నాలు, బోనాలను సమర్పించుకొని మొక్కులను తీర్చుకున్నారు. మహాపెద్దపట్నం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులను తలెత్తకుండా ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు అన్ని ఏర్పాట్లను చేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా మనం ఒక వారం ముందు పెద్దపట్నం వేయడం ఆనవాయితీగా వస్తుంది. అంటే గత 3 సంవత్సరాల నుండి మనం ప్రత్యేకంగా ఒగ్గు పూజారుల కోరిక మేరకు నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. రాత్రి 12 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కూడా ఒక 50 అడుగుల పట్నం కూడా చేయడం జరిగింది. ఒగ్గు పూజారులందరూ కూడా పాల్గొని ఆ యొక్క పట్టణాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు స్వామివారి కళ్యాణం కూడా మల్లికార్జున స్వామి, గొల్లకేతమ్మ, బల్యమేడలమ్మ సమేతంగా వాళ్ళ కళ్యాణం కూడా జరగడం జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు దారి తెలియక చుట్టూ తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళకు ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాపురం స్టేజ్ దగ్గర కూడా ఆర్చి